సంగీతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే సినిమా సంగీతం గురించి ముఖ్యంగా. ఇందులో హీరోల పాటలని చెప్పేసి మాట్లాడతారు. బాలకృష్ణ పాటని, చిరంజీవి పాటని, నాగార్జున పాటని, వెంకటేష్ పాటని, ఇట్లా ఎన్టీఆర్ పాటని, ఏఎన్ఆర్ పాటని, ఈ పాటల వేస్తే ఆ పాటల అభిమానులు, ప్రభాస్ పాటలని, మహేష్ బాబు పాటలని, పవన్ కళ్యాణ్ పాటలని వాళ్ళు రాసి కంపోజ్ చేసి చేస్తారా పాటల్ని? లేకుంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేస్తారా? చేసేదంతా మ్యూజిక్ డైరెక్టర్లే కదా. మరి పాటలు హీరోలు వెళ్ళయ్యాయి. ఇప్పుడు భానుమతి రామకృష్ణ గారు కంపోజ్ చేసుకున్నారనుకోండి, ఆమెనే పాడుతుంది, ఆమెనే మ్యూజిక్ చేస్తుంది, ఆమెనే చేసేది. కాబట్టి భానుమతి గారి పాట అంటే అర్థం ఉంది. ఇంకా వీళ్ళు నా పాటలైనా బల్లెం వేణుమాధవ్ పాటలు అంటే ఆయనే మ్యూజిక్, ఆయనే పాడుకుంటాడు, ఆయనే రాసుకుంటాడు, ఆయనే యాక్ట్ చేస్తాడు, ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు, ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఆయనే డైరెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి నా పాట అంటే అది అర్థం ఉంది. ఈ హీరోల పాటలు ఏంటి? వాటి కోసం ఫ్యాన్స్ పోట్లాడడం ఏంటి? ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఏ పాటలైనా కూడా ఒక సింగరు మిమిక్రీ చేసి ఆ హీరోకి తగ్గట్టుగా పాడేందుకు ప్రయత్నం చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. ఉదాహరణకు మనకు బాలసుబ్రహ్మణ్యం గారి పాట రాణి ఓ రాణి ఓ చంటి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలి వాలపు బోని అనేది మాడగారి వాయిస్లో చేశాడు. అట్లాగే ఎస్ జానకి గారు గోవుళ్ళు తెల్లన గోబయ్య నల్లన గోధూలి ఎర్రనా ఎందువలన హై హై అనే పాటలో యువకుడి వాయిసు, చిన్న పాప వాయిసు, తర్వాత లేడీ వాయిస్, 3 వాయిసులు మనకు అక్కడ ఆమె వినిపించింది. సో అందులో స్పష్టత కూడా కనిపించింది. చాలా అద్భుతంగా పాడింది ఆమె. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం తనే హీరోగా చేస్తూ ఓ పాపల్లాలి డబ్బింగ్ సినిమా రాధికతో, తమిళ సినిమాది యాక్చువల్లీ, బ్రీత్లెస్ సాంగ్ పాడాడు. మాటి రాని చిన్నదాని, అది బాలుగారి పాట. అంటే ఓకే, బాలుగారి దాంట్లో బాలు పాడాడు, అది బాలుగారి పాట. కానీ అక్కడ కూడా సంగీతం బాలుగారిది కాదు అక్కడ. కాబట్టి అది గమనించాలి. ఇక్కడ సంగీత దర్శకుడు, తర్వాత పాటల రచయిత మనసు పెట్టి, సింగర్స్ మనసు పెట్టి పాడినప్పుడు, కొందరు సింగర్స్ కూడా పాడడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు ఊరి పేరు భైరవ కోనలో ఒక పాట ఉంది. ఆ పాటకి ఈసారి నంది అవార్డు కూడా వచ్చింది. సో ఆ పాట అందులో లిరికల్ వాల్యూ కానీ ట్యూన్ వాల్యూ కానీ ఏమి ఉండదు. సింగరు పాడిన తీరుకి ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పాటకు ఉత్తమ గాయకుడు రావడం అద్భుతమైన సెలెక్షన్ అది. అట్లాగే ఈ మధ్యకాలంలో అట్లాంటి పాటలు మనకి ఆది సినిమా ఒక దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయింది పిక్చరు, కానీ పాట సూపర్ హిట్గా నిలబడింది. ఆది సినిమా, ఆది సాయి కుమార్ సినిమాలో ఒక పాట. అట్లాగే గీత గోవిందంలో ఇంకేం కావాలి కూడా మనకు తెలిసిందే. అట్లాగే నీలి నీలి ఆకాశం అనే పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక చిన్న సినిమాని ప్రదీప్ అనే టీవీ యాక్టర్ హీరోగా చేసిన సినిమా అద్భుతమైన లాభాల్ని ఆడియో ద్వారా అందుకోగలిగింది ఒక్క పాటతో. సునీత అండ్ ఆ సింగరు పాడిన సిద్ శ్రీరామ్. సో స్టార్ సింగర్ అయిపోయాడు ఆయన. సో అట్లా కొన్ని పాటలు కొందరు గాయకుల వల్ల హిట్ అవుతాయి. అట్లాగా ఊరి పేరు భైరవ కోనలో కూడా మనకు ఉన్నటువంటి ఆ ఊరి పేరు భైరవ కోన సినిమాలో ఉన్న పాట, ఆ లవ్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి ఫిదా అయిపోవాల్సింది ఎవరైనా కూడా. సో అట్లాగే మరి వివాదాస్పదంగా ఒకరి పాట ఎత్తుకొని పాడారు అన్న పాట ఉన్న నువ్వు జల్ జల్ చేస్తే లల్ల నాన్న సారంగధర్య పాట ఏదైతే సినిమాలో మనకి లవ్ స్టోరీ సినిమాలో ఉందో, ఆ ఒక్క పాట వల్ల సినిమా ఆడిందంటే అతిశయోక్తి కాదు. అట్లాగే ఫిదాలో కూడా ఒక సాంగ్, తెలంగాణ టైప్ సాంగ్ ఉంది, ఆ సాంగు వల్ల ఆ సినిమా. అట్లాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఉన్న పాట గోదారి గట్టు మీద రామశిల కవి, ఆ పాటలో రమణ గోగుల కాకుండా ఇంకెవరు పాడినా కూడా ఆ పాట అంత క్లిక్ అయ్యేది కాదేమో అనిపించే విధంగా పాడాడు ఆయన. అట్లాగే కొన్ని పాటలు, ముఖ్యంగా కీరవాయన వాయిస్లో కొన్ని పాటలు ఉన్నాయి. మాతృదేవో సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. అందులో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాట ఉంది. ఆ పాటలో కూడా మనకు ఆ సింగరు కీరవాణి కాకుండా ఎవరు పాడినా కూడా ఆ పాట అంత క్లిక్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది మనకి. అంత బాగా పాడాడు ఆ పాటని, హృదయంగా ఉంటుంది పాట. అట్లాగే చక్రి మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసింది. కానీ అతను గుండెల్లో ఏదో సడి
కళ్ళల్లో అలికిడి అనే పాట మనకు ఈయన పూరి జగన్నాథ్ గోపిచంద్ కాంబినేషన్లో వచ్చినటువంటి గోలీమార్ సినిమాలో ఉంటుంది. ఆ పాట కూడా వాయిస్ మీకు చాలా హస్కీగా అద్భుతమైనటువంటి భావాలు పలికించాడు చక్రి. మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఆయన మంచి సింగర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే చంద్రబోస్ కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. అట్లాగే సీతారామ శాస్త్రి కూడా తెల్లారింది లేకండో అనే పాట పర్టికులర్గా కళ్ళు సినిమా మనకి చిదంబరంను తర్వాత శివాజీ రాజా వీళ్ళందరినీ పరిచయం చేసిన కళ్ళు సినిమా మాకు మంచి మిత్రుడైనటువంటి ఎంవి రఘు ఆ సినిమాకి ఛాయాగ్రాహకుడైనటువంటి ఆయన దర్శకుడుగా మొదటి సినిమా ఆయనకి. సో ఆ సినిమా నిర్మాణ సమయంలోనే పరిచయం నాకు రఘు గారు. ఆ తర్వాత జడ్జిగా నేను ఆయన రంగస్థల శాఖ తెలుగు విశ్వవిద్యాలయం వారి షార్ట్ స్టోరీస్ దానికి పర్చూరి గోపాలకృష్ణ గారితో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడే ఆయన బాగా సన్నిహితంగా ఉన్నారు నాకు. సో ఎంవి రఘు గారు ఎంత పెద్ద కెమెరామెనో మనకు చెప్పవలసిన లేదు. అన్వేషణ లాంటి ఎన్నెన్నో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆయన, బ్లాక్ బస్టర్ సినిమాలు. అయితే ఎంవి రఘురావు గారితో చేసినటువంటి ఆ కళ్ళు సినిమాకి ఆ పాటలు అందులో 2 పాటలు ఉంటాయి. చీకటోళ్ళలో కన్నులో దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేశారు. ఈ పాట చీకటోళ్ళ పాటనేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా, ఇక ఈ పాటను వచ్చేసి తెల్లారింది లేగండో పాటని సీతారామ శాస్త్రి గారు స్వయంగా పాడడం జరిగింది. ఎంతో అద్భుతంగా భావస్ఫూరకంగా పాడారు ఆయన పాటని. ఆయన కాకుండా ఇంకెవరు పాడినా ఆ పర్టికులర్ హీరో లేని ఈ సినిమాకి అంత స్టార్డమ్ వచ్చేది. ఈరోజు కూడా మనం కళ్ళు సినిమా చెప్పుకుంటామని ఆ పాట వల్లే చెప్పుకుంటాం. ఇప్పటికీ కళ్ళు చిదంబరంని కళ్ళు చిదంబరం అంట, కళ్ళు అనే పేరు ద్వారా సత్యం రాజేష్, కళ్ళు చిదంబరము, శుభలేఖ సుధాకర్ వీళ్ళందరూ ఇంటి పేరుతో కాకుండా వాళ్ళ యొక్క సినిమాల పేర్లతో సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ శుభలేఖ సుధాకర్ అంటే గుర్తుపట్టరు. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కోసం నేను ఇది గ్రీన్ పార్క్ హోటల్కి ఫోన్ చేశాను. సుధాకర్ మాట్లాడుతున్నా అన్నాడు. సుధాకర్ అంటే ఎవరో మేనేజర్ అనుకున్నాను నేను. బాగా మాట్లాడాను. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు వస్తారండి అని అడిగాను. ఇది జరిగి ఒక 10-15 ఇయర్స్ అయింది. అంటే లేదండి నేను సుధాకర్ మాట్లాడుతున్నా, విషయం చెప్పండి అంటే సుధాకర్ అంటే ఎవరో అనుకొని నేను అంతా అయిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత ఆఫ్టర్ 1 అవర్ ఆయన ఎవరో అర్థమైంది నాకు. ఓహో శుభలేఖ సుధాకర్ కదా అతను అని చెప్పేసి తర్వాత అనుకున్నాను. సో అట్లా వాళ్ళ పేర్లతో చెప్పినా కూడా గుర్తుపడిన విధంగా వాళ్ళ పేరు సత్యం రాజేష్ది నాది ప్రియదర్శిని. ఆయనలో నేను ఆయన ఫ్రెండ్స్గా చేశాను. నా క్యారెక్టరే ఆయనకు దొరికింది. ఎందుకంటే నేను జరిపోయిన తర్వాత రాజేష్ జైన్ అయినాడు ఆ ధవళ మల్లిక్ దగ్గర. సత్యం గారు నన్ను సెలెక్షన్ చేశారు. ధవళ మల్లిక్ గారు ఏదో చిన్న క్లాష్, ఏదో మ్యూజిక్లో రిథమ్ సరిగ్గా రావట్లేదు అని ఏదో అనేసరికి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆ క్యారెక్టర్ సత్యం రాజు. ఆ తర్వాత టర్న్ అయిపోయి అతను హీరోగా చేశాడు, నా దాంట్లో నేను హీరోగా చేశాను. ఆ ప్రియదర్శిని పర్టికులర్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే అందులో మెయిన్ హీరోగా చేసిన అతను కన్నా అతని దగ్గర సైడ్ క్యారెక్టర్లు చేసిన 3 పెద్ద నటులు అయ్యారు, పెద్ద హీరోలు కూడా అయ్యారు. ఆ 3 నటుల్లో నేను ఒకడిని అయితే నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సత్యం రాజేష్ హీరో కమ్ విలన్ కమ్ కమెడియన్ అయ్యాడు, హీరో కూడా చేశాడు అతను. సో 3 హీరోలు అనమాట, నిఖిల్, బల్లెం వేణుమాధవ్ అండ్ సత్యం రాజేష్. ఆ మెయిన్ హీరో ఎవరైతే చేశాడో ఆ అబ్బాయికి ఇప్పటిదాకా సినిమాలు లేవు. సో అట్లా కొన్ని ఫేట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము, మనం ఎలా జరుగుతుంది అనేది చెప్పలేము. సరే, ఇప్పుడు విషయం మనము సింగర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాటల ప్రస్థానంలో హీరోల పాటలు అంటూ ఇప్పుడు ఎన్టీఆర్ పాటలు అంటే ఎన్టీఆర్ లాగా అభినయిస్తూ నీరు బంగారం కాను రామారావు స్టైల్లో, నాగేశ్వర గారు ఎక్కడో చూసి దగ్గ అది కృష్ణ గారి పాట. అట్లాగే నాగేశ్వర గారి పాట తొంగి తొంగి చూడవాకు ఆ మిమిక్రీలోనే ఆ వాయిస్లు పలానా అనే పాటలు అర్థం వచ్చేలాగా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. కానీ రైమాన్ తరం వచ్చిన తర్వాత సింగర్స్ ఎప్పుడైతే విప్లవం వచ్చి వేరే సింగర్స్ పాడారో అప్పుడు పర్టికులర్గా ఈ పాట వీళ్ళకి అన్నట్టు కాదు. అప్పుడు హీరోల పాట ఎలా అవుతుంది, ఏ పాట అయినా కూడా హీరో పాట ఎలా అవుతుంది, మహేష్ బాబు పాట ఏంటి, పవన్ కళ్యాణ్ పాట ఏంటి, పాట తయారు చేసేది సంగీత దర్శకుడు, రాసేది పాటల రచయిత. ఇళయరాజా పాటనండి, దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. వేటూరు గారి పాటనండి, ఆయనకు రైటింగ్ ఒక ముద్ర ఉంది, శైలి ఉంది. అంతేగాని హీరోల పాట అనొద్దు అంతే. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే అన్న పాట మనకి వేటూరు రాస్తే, ధర్మక్షేత్ర సినిమాకి ఇళయరాజా కంపోజ్ చేస్తే ఈరోజు కూడా మనం ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా కూడా మనకి ఈరోజు కూడా పాటలు, అప్పుడు బాలకృష్ణ గారి పాట కాదు, ఇళయరాజా పాట అది అంతే. సో అట్లా సంగీత దర్శకులు వీళ్ళ తర్వాత గీత రచయితల భాగస్వామ్యం. ఇవాళ కాపీరైట్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళకి ఎట్లయితే టెలికాస్ట్ అవుతుందో దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు, రైటర్కి ఇంత పర్సంటేజు, తర్వాత సింగర్కి ఇంత పర్సంటేజు వెళ్ళేటువంటి విధానం వచ్చిందో
అప్పటి నుంచే క్లియర్గా అర్థమైపోయింది పాట ఎవరి సొంతం అంటే పాట హీరోల సొంతం కాదు, దర్శకుల సొంతం కాదు. అట్లాగే రాఘవేంద్ర గారి సినిమా పాట, రాఘవేంద్ర సినిమా పాట ఏంటి, రాఘవేంద్ర రాశాడా, రాఘవేంద్ర తయారు చేశాడా? పవన్ కళ్యాణ్ గారి పాట ఏంటి, పవన్ కళ్యాణ్ రాశాడా, పవన్ కళ్యాణ్ తయారు చేశాడా? కాదు కదా. అందు గురించి ఎవరు రాశారో వాళ్ళదే పాట, ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారో వాళ్ళు కంపోజ్ చేశారు పాట. కొన్నిసార్లు భావం గొప్పగా ఉండొచ్చు, కొన్నిసార్లు సంగీతం గొప్పగా ఉండొచ్చు, రెండూ గొప్పగా ఉండొచ్చు. ఒక్కోసారి పాట వల్ల, లిరిక్ వల్ల పాట హైలైట్ అవుతుంది, ట్యూన్ వల్ల ఒక్కోసారి ఏం లేని పాట కూడా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఒక్కోసారి సింగర్ వల్ల కూడా లేస్తుంది పాట. పాటల రచయిత, తర్వాత సంగీత దర్శకుడు, తర్వాత గాయకుల గొంతు వల్ల కూడా కొన్ని పాటలు రాణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సింగర్ వల్ల ఎట్లా అంటే ఇప్పుడు అదే పాటని జాబిల్లి కోసం ఫీమేల్ వర్షన్ ఉంటుంది అదే సినిమాలో, మంచి మనసులు సినిమా, లావణ్య పిక్చర్స్ వాళ్ళు, ఆ సినిమా వాసంతి చేసినటువంటి సినిమా, వాసంతి పిక్చర్స్ లావణ్య నిర్మాణం, అప్పట్లో పాత నటి చేసినటువంటి సినిమా అది. సో మోహన్ గాంధీ డైరెక్షన్లో భానుచందరు, భానుప్రియ చేసిన సినిమా అది, రజని హీరోయిన్. సో అందులో ఆ పాటలో మనకి ఆ సినిమా ఇళయరాజా మ్యూజిక్, జాబిల్లి కోసం వర్షన్ 2 వర్షన్స్ ఉంటాయి, ఫీమేల్ వర్షన్ ఉంటుంది, మేల్ వర్షన్ ఉంటుంది. ఫీమేల్ వర్షన్ ఎప్పుడైనా వినబడింది ఎక్కడైనా, మనకు మెయిన్ వర్షనే వినబడుతుంది. కనుక బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అంత క్లిక్ అయింది ఆ పాటకి. అట్లాగే మ్యూజిక్ లేకుండా కూడా కొన్ని పాటలు, ఇప్పుడు ప్రేమ సినిమాలో ఉంది ప్రియతమ నా హృదయం, మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏముండవు పాటలో గమనిస్తే మీరు, సింపుల్ మ్యూజిక్, అది బ్యాక్గ్రౌండ్ రిథమ్స్ కూడా పర్కషన్స్ కానీ వెనక కానీ మీకు పెద్ద ఏం తలకాయ నొప్పి లేకుండా సింపుల్గా ఇచ్చాడు. భావం చెడకుండా భాషని అర్థమయ్యేలాగా చేసేటువంటి సంగీతమే జనాల్లో ఎక్కువ కాలం ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సాంగ్స్లో మనకు ప్రైవేట్ డ్యాన్స్ ఒకటి చేసిన తర్వాత, ఒక పెళ్లి కూతురు డ్యాన్స్ ఆడిన తర్వాత ఆ పాట మనకు రైట్ బండెక్కి వస్తానే అనేది డుక్కు 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 అనే పాట ఆ సింగర్ రైటర్కి కన్నా కూడా గొప్ప, ఆ పాడినటువంటి భువన్ రాజు ఆమె సింగర్కి పేరు వచ్చింది, అద్భుతమైనటువంటి పేరు వచ్చింది, మామూలు పేరు రాలా, అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ పాట. ఆ పాట నిర్మాత మాకు బాగా పరిచయస్తురాలు, మాకు అవార్డు గ్రహీత కూడా, ఆవిడకి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా సాంగ్స్ ఎప్పుడు కూడా హీరోల పేరు మీద కానీ, నిర్మాణ సంస్థల పేరు మీద కానీ, దర్శకుల పేరు మీద పాటలు అనొద్దు. సాంగ్స్ ఎప్పుడు రచయితల సొంతం, సంగీత దర్శకుల సొంతం, గాయకుల సొత్తు, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.